పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గం కురుపాం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీనివాస్పై శ్రీవాణిపై 23,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అభ్యర్థి నరసింహప్రియ ముఖ్యంగా తాట్రాజుపై 26,602 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనార్దన తాట్రాజు 19,083 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి తోయక జగదీశ్వరి ప్రభుత్వ విపు బాధ్యతలనైతే చేపట్టింది. ఇక కురుపాం ఎస్టీ నియోజకవర్గంలో అదేవిధంగా తోయక జగదీశ్వరి 2024లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ విపు బాధ్యతలను నిర్వహిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజా సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన, కూటమి మద్దతుతో ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. అదే సమయంలో మౌలిక వసతుల అభివృద్ధి, ఎన్నికల హామీల అమలు, స్థానిక రాజకీయ సమన్వయం వంటి సవాళ్లను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోయర జగదీశ్వరికి బలంగా బలహీనతగా ఉన్న అంశాలను చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బలం ఏంటో చూద్దాం. క్లీన్ ఇమేజ్, ప్రజల్లో నమ్మకం. గుమ్మలక్ష్మీపురం ముఖ్యంగా మండలానికి చెందిన గిరిజన ప్రాంత నాయకురాలిగా స్థానిక ప్రజలతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. సాధారణ ఉపాధ్యాయుడి కుటుంబ నేపథ్యంతో వచ్చిన ఆమె మధ్యతరగతి జీవనశైలి, ముఖ్యంగా నిరాంబరత, అదేవిధంగా స్వచ్ఛమైన ఇమేజ్ అయితే బలపరిచాయి. ఇలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవటం ఆమెకు రాజకీయంగా ముఖ్యమైన బలంగా నిలిచింది. ఇక అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నిధులకైతే అదేవిధంగా విధులకు హాజరు కాని ఉద్యోగులు నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీ వేదికగా గట్టిగా స్పందించడం ద్వారా అధికార యంత్రాంగంలో బాధ్యతను పెంచాయి. అలాగే 23.44 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా పంపిణీ చేయడం ద్వారా సంక్షేమాన్ని ప్రజల వద్దకే తీసుకువెళ్లి బలమైన ప్రజానమ్మకాన్ని సంపాదించారు. నిరంతర గ్రామ పర్యటనలు, సమస్యలపై తక్షణ స్పందన ఆమెను ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకురాలిగా నిలబెట్టాయి. కురుపాం రాజ కుటుంబం అండ. మరి కురుపాం సంస్థానం నుండి లభించిన మద్దతు స్థానికంగా చారిత్రాత్మక ప్రతిభావనైతే ప్రభావాన్ని కూడా చూపించింది. గిరిజన ప్రజల్లో ఉన్న సాంప్రదాయ గౌరవం కారణంగా ఈ మద్దతు ఆమెకు పెద్ద బలంగా మారింది. అలాగే నియోజకవర్గ సీనియర్ నాయకులు తమ అనుభవాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో ముఖ్యంగా అంగబలం, అర్ధబలం, ముఖ్యంగా బూత్ స్థాయి నిర్వహణతో ఆమె విజయానికి కీలక సహకారం అయితే అందించి ఉన్నారు. ఇక కూటమి బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంతో నియోజకవర్గంలో గణనీయమైన రాజకీయ మద్దతు లభిస్తుంది. కూటమి ఐక్యతతో క్యాడర్ బలం, యువత మద్దతు పెరిగి పరిపాలన పరంగా మరింత శక్తి లభిస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ సపోర్టుతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో సులభమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వ విప్ పదవి. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమెకు ప్రభుత్వ విప్ పదవి దక్కడం వల్ల రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. ఈ హోదా ద్వారా అసెంబ్లీలో ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులతో నేరుగా సమన్వయం చేసుకునే అవకాశం అయితే లభిస్తోంది. ఈ పదవి ఆమెకు ముఖ్యంగా కేవలం గౌరవం మాత్రమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధిని కూడా వేగవంతం చేసే కీలక సాధనంగా మారింది.